చెప్పేవాళ్ళు దండి చెప్తారు, వాళ్ళదేం పోతుంది, మన జాగ్రత్తలో మనం ఉండాలా. ఎవరో ఏదో చెప్పినారని ఆవేశానికి పోతే తప్పు నిర్ణయాలు తీసుకుంటే తర్వాత బాధపడాల్సింది మనమే. అందుకే చెప్పుడు మాటలు వినుకోకుండా కాస్త వెనక ముందు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలా. లేకోకుంటే ఇదిగో మన పరిస్థితి కూడా ఇట్టే తయారవుతుంది. ఆవేశానికి పోయి రాజీనామా చేసిన దానికి ఇప్పుడు ఉద్యోగం కోసం అందరినీ బంగపోవాల్సి వస్తుంది, బతిమాలాల్సి వస్తుంది. అన్ని మనం అనుకున్నట్టే జరిగితే ఇక దేవుడు ఎందుకు, పూజలు ఎందుకు? గిట్లనే మళ్ళోసారి ఫ్యాన్ పార్టీ వాళ్ళే వస్తారు, డోకా ఏం ఉండదు అనుకున్నారట ఏపీలో వాలంటీర్ కొలువులు చేసేటోళ్ళు. కానీ వాళ్ళు ఒకటి దాలిస్తే పబ్లిక్ ఒకటి దాల్చిండ్రు. ఫ్యాన్ పార్టీ వాళ్ళను కాదని పొత్తులు కూడి జట్టు కట్టిన కూటమికి ఓట్లేసి 164 సీట్లు ఇచ్చిండ్రు. అనుకున్నదొకటి అయ్యిందొకటి అన్నట్టే అయ్యింది వాలంటీర్ల పరిస్థితి. అందుకే ఇప్పుడు మా కొలువులు మాకు కావాలి సార్లు అని ఆఫీసర్ల ముంగడికి పోయి కాగితాలు ఇస్తున్నారట. ఎలక్షన్లకు ముందు వాళ్ళ వీళ్ళ మాటలు పట్టుకొని కొలువుకు రాజీనామా పెట్టిర్రాట. ఎలక్షన్లలో ప్రచారం చేసిర్రాట. కానీ ఫలితాలు తారుమారయ్యేటాలకు ఇప్పుడు ప్రచారం చేయించుకున్న వాళ్ళు పట్టించుకుంటలేరాట. అందుకే ఇక తెలుసో తెలియకనో అప్పట్లో గట్ల చేసినాం, మీరే దయదాల్సాలే, మా కొలువులు మాకిప్పియాలి అన్నట్టు వేడుకుంటున్నారట. అందులో ఎక్కువ మహిళా వాలంటీర్లే ఉన్నారట. అంతేకాదు బలవంతం చేసిండ్రు, ఒత్తిడి చేసి రాజీనామా పెట్టించిండ్రు అని కొంతమంది పోలీసులకు కూడా షికాయతు చేస్తున్నారట. అప్పట్లో రాష్ట్రం అంతా కలిపి దగ్గర 1,00,000 మందికి ఎక్కువనే వాలంటీర్లు రాజీనామా పెట్టిర్రాట. వాళ్ళంతా కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు మంత్రుల ఇండ్ల కాడికి పోయి మళ్ళా కొలువులు ఇవ్వాలి అని అడుగుతున్నారు. మరి ఇక ఇప్పుడు వాళ్ళందరినీ ఏం చేస్తారో ఎట్టెట్టయితుందో గాని లీడర్ సాబుల నడమవాడి గట్టిగానే నలిగిపోయినరు వాలంటీర్లు అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.